రాష్ట్రానికి బడ్జెట్ కొరత ఉన్నా మంగళగిరిలో అభివృద్ధి ఆగట్లేదని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మంగళగిరిలో రెండో రోజు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. దుస్తులు పెట్టి పసుపు కుంకుమతో పట్టాలు అందజేశారు. గతంలో ఎవరూ ఇలాంటి కార్యక్రమం నిర్వహించలేదని, లోకేష్ చొరవతో తమ ఇబ్బందులు తొలగిపోతాయని లబ్ధిదారులు అంటున్నారు. మంగళగిరిలో మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమాన్ని రెండో రోజు నిర్వహించారు. నియోజకవర్గంలోని 3,000 మంది పేదలకు మంత్రి లోకేష్ శాశ్వత ఇంటి పట్టాలు అందజేశారు. కొండవాలు ప్రాంతాలు, అటవీ భూముల్లో దశాబ్దాలుగా నివసిస్తున్న ప్రజలు పేదలకు దుస్తులు పెట్టి పసుపు కుంకుమలతో పట్టాలు పంపిణీ చేశారు. ఎలాంటి ఆరోపణలు లేకుండా పారదర్శకంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేపట్టినట్లు లోకేష్ వివరించారు. తల్లి పట్టాలు అందించే కార్యక్రమం చాలా కఠినమైన కార్యక్రమం. అధికారులు మన గడప దొక్కారు. అధికారులే కాదు, మా నాయకులందరూ కూడా వెళ్ళమని చెప్పారు. మీ దగ్గర ఒక కాఫీ తాగలేదు, కనీసం ఒక గ్లాస్ నీళ్లు కూడా మా నాయకులు తీసుకోలేదు. అంటే పారదర్శకంగా ఎక్కడ ఆరోపణలు రాని విధంగా ఇంటి పట్టాలు ఇస్తారు. అంటే రాష్ట్రానికి బడ్జెట్ కొరత ఉన్నా కూడా నాకున్న మిత్రులు అనేక కంపెనీలు తెలిసిన వారు ఉంటే వాళ్ళకున్న సిఎస్ఆర్ నిధుల ద్వారా ఈ రోజు మంగళగిరి నియోజకవర్గాన్ని మేము అభివృద్ధి చేస్తున్నాం. మీ ఆశీస్సులు ఉంటే నాకు కొండంత బలం. ఈ రోజు నేను ఎన్ని పనులు చేయగలుగుతున్నా అంటే దాని వెనకాల మీరు ఇచ్చిన 91,000 మెజారిటీ. ఈ రోజు నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో దెబ్బలాడగలుగుతున్నా, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ తో కూడా దెబ్బలాడగలుగుతున్నా, దెబ్బలాడి పనులు చేయించుకోగలుగుతున్నా. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. వేదికపైకి రాలేని వృద్ధురాలి వద్దకు లోకేష్ నేరుగా వెళ్లి ఇంటి పట్టా అందజేశారు. చిన్నపిల్లలతో సరదాగా ఆడుకున్నారు. దగ్గరకు తీసుకుని ఎత్తుకుని ముద్దాడారు. దశాబ్దాల తర్వాత శాశ్వత ఇంటి పట్టా అందుకోవడంపై పేదలు హర్షం వ్యక్తం చేశారు. మాకు ఇది ఇలా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. లోకేష్ అన్న మాకు ముందుగా నడిపించినందుకు చాలా సంతోషం. ఎవరు మాకు ఇలా చేయలేదు. ఫస్ట్ లోకేష్ అన్న చేశారు కాబట్టి మాకు చాలా సంతోషంగా కూడా ఉంది. నేను 50 సంవత్సరాలు అయింది మామూలుగా అక్కడ ఇల్లు కొనుక్కొని ఉండటం. అయితే మాకు ఫారెస్ట్ ఆఫీసర్ కిందకి వెళ్ళిపోయింది అన్న తర్వాత కొంచెం ఇబ్బంది పడ్డాం, బాధపడ్డాం. దేనికి కూడా మేము ఏది అందుకోలేకపోయాం. కానీ ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత ఆయన పాలనలో బాగుంది, పట్టాలు ఇచ్చారు, చాలా సంతోషంగా ఉంది.